శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. గృహిణి గృహముచ్యతే. ఇల్లంటే ఇల్లాలే. ఇల్లాలుంటేనే అది ఇల్లు అని అనిపించుకుంటుంది. ఎందుకని అంటే సనాతన ధర్మంలో, భారతీయ సంప్రదాయంలో గృహస్థాశ్రమానికి చాలా ప్రాధాన్యం ఉంది. ప్రపంచమంతా కూడా భారతదేశాన్ని గౌరవించే అంశాలలో ఒకటి ఈ దేశంలో ఉన్నటువంటి పటిష్టమైన కుటుంబ వ్యవస్థ. ఈ కుటుంబ వ్యవస్థలో మన దేశంలో ప్రాచీన కాలం నుండి కూడా వివాహం అనేటటువంటి ఒకానొక కార్యక్రమం ఉన్నది, కానీ దానిని విచ్ఛేదనం చేసే కార్యక్రమం మన సంప్రదాయంలో లేదు. అంటే పెళ్ళి అనేది ఉంది, కానీ ఈ రోజుల్లో మనం వింటున్న విడాకులు అనేటటువంటి మాట ఇంతకు ముందు మన దేశంలో లేదు. దానికి సంబంధించి ఎలా చేయాలి ఈ కార్యక్రమం అనే పద్ధతి కూడా ఏర్పాటు చేయలేదు. ఒక్కసారంటూ వివాహం జరిగింది అంటే అది జీవితాంతం కలిసి ఉండటంగానే ఉండేది. అయితే మనకి వెంటనే సందేహం వస్తుంది, ఒకవేళ భార్యాభర్తల్లో ఎవరైనా అనారోగ్యం కలిగినటువంటి వాళ్ళు, లేకపోయినట్టయితే దుష్టులో దుర్మార్గులో ఇలా అయి ఉన్నప్పుడు ఏం చేయాలి? నిరంతరం కష్టపడుతూ ఉండటం కన్నా విడిపోవడం సుఖమైనటువంటి మార్గం కదా. ఇటువంటి ఆలోచనలు ఉంటే వాటికి తగినటువంటి మార్గాలు కూడా సూచించారే తప్ప విడిపోవడాన్ని గురించి చెప్పలేం. అలాంటి దోషాలు ఎవరైనా చేసినట్టయితే వాటిని ఎలా సంస్కరించాలి, ఎలా బాగు చేయాలి, తిరిగి కలిసి ఉండడానికి ఏర్పాట్లు ఏ రకంగా ఉండాలి, ఇలాంటివన్నీ మనకి ప్రాచీన గ్రంథాలు గనక చదివినట్టయితే అర్థమవుతూ ఉంటాయి. వాటికి కొద్ది మార్పులతో ఆధునిక కాలానికి మనం అన్వయించుకుని మారిపోయిన విలువలు ఉన్న ఈ కాలంలో కూడా వాటిని ఉపయోగించుకోవడానికి వీలుగా చాలా చక్కగా కనపడుతూ ఉంటాయి. మనకి ఎప్పుడైనా సరే మంచి ఆదర్శ దంపతులు అనగానే గుర్తొచ్చేటటువంటి వారు సీతారాములు. అయ్యో, సీత ఎన్ని కష్టాలు పడిందండి. అసలు సీత పేరు పెట్టుకోవడమే మాకు చాలా ఇబ్బంది. ఆ పేరు పెట్టుకుంటే కష్టాలు వస్తాయి, దూరంగా ఉంటాడు, రాముడు లాంటి క్రూరాత్ముడు లేడు. ఇటువంటి మాటలు మనం వింటూ ఉంటాం. వినంగానే ఒక్క క్షణం నిజమేనేమో అనిపిస్తుంది. ఒక్కసారి ఆలోచించండి, రాముడు 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడట. 11,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసిన వాళ్ళకి 13 లేక 14 సంవత్సరాలు ఎంత లెక్క? 11,000లో 14 ఏళ్ళు ఎంత? ఈ 14 ఏళ్లలో కూడా 13 సంవత్సరాలు చక్కగా వనవిహారం చేసినట్టే చేశారు, ఎటువంటి కష్టం లేకుండా. అదిగో ఆ చెట్టు చూడు ఎంత బాగుందో, ఈ పువ్వు ఎంత అందంగా ఉందో, ఆ లేడి ఎంత అందంగా పరిగెత్తిందో అని వనవిహారం చేశారే తప్ప కష్టపడలేదు. కష్టపడిందల్లా 1 సంవత్సరం. 11,000 సంవత్సరాలలో 1 సంవత్సరం ఎంత లెక్కకు వస్తుందో ఈనాటి లెక్కల ప్రకారం లెక్క వేసుకుంటే సీత కష్టపడిన కాలం మనకు అర్థమవుతుంది. తర్వాత అరణ్యవాసానికి వెళ్ళింది అని చెప్పుకున్నది అదెంతకాలం? ఆవిడ గర్భవతిగా ఉండగా వాల్మీకి ఆశ్రమం దగ్గర దింపారు. వాల్మీకి ఆశ్రమం దగ్గర ఎందుకు దింపాడు రాముడు అంటే, దశరథుడు వాల్మీకి స్నేహితులు. వాల్మీకి దశరథుడు కోడల్ని తన కోడలుగా చక్కగా చూసుకుంటాడు, ఏమాత్రం ఇబ్బంది లేకుండా సుఖంగా ఉంటుందని అక్కడ ఉంటే, దరిదాపుల్లో 12 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఈయన అశ్వమేధయాగం చేస్తూ ఇక్కడికి తీసుకొచ్చాడు. అంటే దూరంగా ఉన్న కాలం ఎంత? 12 సంవత్సరాలే. 11,000 సంవత్సరాల సుఖజీవనం తర్వాత 12 సంవత్సరాలంటే ఈనాటి లెక్కల్లో ఎంతో ఆలోచించుకుంటే వాళ్ళు కష్టపడింది తెలుస్తుంది. కానీ ఇద్దరిది ఒకటే అభిప్రాయం, ఒకటే భావం. సీత పతివ్రత అవడమే కాదండి, పతివ్రత అంటే భర్త చెప్పిన ప్రతి మాట ఆచరించింది అనే ఒక పొరపాటు అర్థం లోకంలో ఉంటుంది. జనకుడు సీతాదేవినిస్తే ఏం చెప్పాడు? సహధర్మచరీతవ అన్నాడు. అంటే నీకు సహధర్మచరి, ధర్మ మార్గంలో నీతో పాటుగా నడుస్తుంది. అంటే ఈవిడ ధర్మ మార్గం తప్పదు, నీతో పాటు నడవడం మానదు. కనుక సీత భర్త అయిన కారణంగా రాముడు ఎట్టి పరిస్థితుల్లోనూ ధర్మాన్ని తప్పడానికి వీల్లేదు అని ఒక చిన్న నియమం లాంటిది మాట్లాడుతూ అప్పచెప్పేశాడు జనకుడు. అందువల్ల సీతని వదిలి రాముడు ఉండడం ఉండదు, ధర్మాన్ని వదిలి ఉండడం ఉండదు. కనుక సీతా ధర్మము ఈ రెండింటిని అనుసరిస్తూనే రాముడు అడుగు ముందుకు వేయాలి తప్ప మరొక మార్గం లేదు. అలా ఎక్కడన్నా తప్పుతాడేమో అని చిన్న సందేహం ఎప్పుడు కలిగినా సీత రాముణ్ణి సరైన దారిలో పెట్టింది. అది పాతివ్రత్య లక్షణం.
తప్పు చేస్తూ ఉంటే నువ్వు తప్పు చేస్తే నాకెందుకు, నువ్వు తెచ్చిచ్చిన ధనం నాకు చాలు అని అనుకున్నట్టయితే అది పాతివ్రత్యం కాదు. బోయవాడుగా ఉన్నప్పుడు వాల్మీకి భార్య పిల్లలు అదే అన్నారు, ఇచ్చినటువంటి ఆహారం తీసుకుంటున్నారు కదా, ఆహారం సంపాదించటంలోనే చేసే పాపాల్లో కూడా భాగం తీసుకుంటారా అంటే తీసుకోమన్నారు. దాంతో విరక్తి కలిగింది. తరువాత ఆయన వాల్మీకిగా మరి రామాయణం రచించాడు. కానీ సీత అట్లా కాదే, రాముడు సరైన దారిలో ఉండాలి అని తాపత్రయపడింది. రాముడు ధర్మం తప్పుతున్నాడేమో అని ఎక్కడికక్కడ చాలా చాలా జాగ్రత్తగా అతన్ని గమనించుకుంటూ వచ్చింది. అనుమానం కలిగిన ప్రతిసారి సరిదిద్దింది. మొట్టమొదటిసారి నోరు విప్పి సీత మాట్లాడిందే రాముణ్ణి సరిచేయటం కోసం. అరణ్యవాసానికి బయలుదేరి వెడుతూ ఉన్నప్పుడు రావద్దు అంటే ఎన్ని రకాలుగా అతడితో వాదించిందో రామాయణం చదివిన వాళ్ళకి తెలుస్తుంది. రామాయణం చదవకుండా మాట్లాడేటటువంటి వాళ్లతో మనం మాట్లాడాల్సిన అవసరం కానీ వాళ్ళ మాటలు వినవలసిన అవసరం కానీ మనకి లేదు. ఎందుకంటే వాల్మీకి ఉన్నది ఉన్నట్టు, జరిగింది జరిగినట్టు, నిర్మోహమాటంగా, నిక్కచ్చిగా, నిష్పక్షపాతంగా రచించాడు. అందులో ఎటువంటి సందేహం లేదు. చిట్ట చివరికి అన్న మాట ఏమిటి అంటే, ముందర వాదనంతా అయిపోయిన తర్వాత, నా తండ్రి అయినటువంటి మిథిలాధిపతి జనకుడు పురుష రూపంలో ఉన్న స్త్రీకిచ్చి నన్ను వివాహం చేశాడు అనే సంగతి తెలియక ఆనందంగా ఉన్నాడు అంది. సరే బయలుదేరు అన్నాడు రాముడు. ఎక్కడన్నా కోపం తెచ్చుకున్నాడా? నువ్వు ఆకారం మగవాడిగా ఉన్నావు కానీ నువ్వు స్త్రీవి అని ఏ భార్య అయినా భర్తని ఈ రోజుల్లో అంటే ఊరుకుంటారండి? కానీ సీత మాట్లాడిన మాటల్లో ఉన్న ధర్మాన్ని అర్థం చేసుకున్నటువంటి రాముడు, సీత ధర్మం తప్పదు, మాట్లాడేది ధర్మ మార్గం తప్ప మరొకటి ఉండదు అని తెలిసినటువంటి రాముడు, సీత హృదయాన్ని పూర్తిగా అర్థం చేసుకున్నటువంటి వాడు, సీత ఆ మాట ఎందుకు అన్నదో తెలుసుకుని అయితే నాతో రా అన్నాడు. ఎందుకంటే తండ్రి అయినటువంటి జనకుడి పేరు చెప్పంగానే ఆయన చెప్పిన సహధర్మచరీతవా అనే మాట గుర్తొస్తుంది. మామగారిని గౌరవించాలని కూడా అక్కడ ఉంది కదా ఆ మాటల్లో. మనకి తండ్రిని ఎంత గౌరవించాలో మామగారిని అంతే గౌరవించాలని చెప్పి మన సంప్రదాయం చెప్తోంది. అందుకే కదా బ్రహ్మచర్యాశ్రమంలో ఒక యజ్ఞోపవీతాన్ని తండ్రి వేస్తే గృహస్థాశ్రమ ప్రారంభంలో మామగారు వేస్తారు. అదేమో కన్న తండ్రి వేసింది, ఇది కన్య తండ్రి వేసింది. ఈ ఇద్దరినీ సమంగా చూడాలని మన ధర్మం చెప్తోంది. కనుక తండ్రి అయినటువంటి దశరథుడి మాట వినడం ఎంత అవసరమో మామగారైనటువంటి జనకుడి మాట కూడా వినడం అంతే అవసరం. గనక రాముడు వెంటనే సీతని తనతో రమ్మని అడిగాడు. తర్వాత ఎప్పుడూ కూడా నన్ను ఎందుకంత కఠినమైన మాట మాట్లాడావు, అంత అవమానకరంగా మాట్లాడావేమిటి అని అడగల. ఎందుకని? సీత హృదయం ఆయనకి తెలుసు. రాముడు తన్ని వదిలిపెట్టి వెడితే అది అధర్మం అవుతుందని సీత చెప్పింది. అధర్మం అనేటటువంటి దానికి భయపడి సీత మాటను అంగీకరించి రాముడు తనతో తీసుకెళ్ళాడు. ఇది భార్య మాట వినాలి అనే సంగతి మనకి రామాయణం చెప్తోంది. పతివ్రత అంటే భర్త తప్పు చేస్తున్నాడేమో అనుకున్నప్పుడు ఆయన్ని దారిలో పెట్టింది పతివ్రత అవుతుంది తప్ప, తప్పు చేస్తే చేశావు, నాకు కావాల్సింది తెచ్చిస్తున్నావు, పాపం నువ్వు అనుభవించు, ఫలితం నేను అనుభవిస్తాను అన్నటువంటిది పతివ్రత కాదు. అలాగే సుతీక్ష్ణుడి ఆశ్రమం దగ్గరికి వెళ్ళినప్పుడు ఈ ఎముకల రాసులేమిటి అంటే ఋషులవి, రాక్షసులు తిన్న ఋషులవి అని వాళ్ళు చెప్తే, అయ్యయ్యో ఇంతకాలం నేను నిర్లక్ష్యం చేశానా, మీకిక రాక్షసుల బాధ లేకుండా చేస్తాను అన్నాడు రాముడు. ఋషులందరూ వెళ్ళాక ఒంటరిగా అడిగింది సీత, ఏమని? రాక్షసులతో నీకు శత్రుత్వం లేదు కదా, ఎందుకు వాళ్ళని సంహరిస్తానన్నావు అని. అది కూడా ఎంత జాగ్రత్తగా అడిగిందండి. ఋషులందరూ ఉండగా అడగల, వాళ్ళందరూ వెళ్ళాక అడిగింది. అంటే భార్యాభర్తల మధ్య ఏదన్నా అభిప్రాయ భేదం ఉంటే నలుగురి మధ్య మాట్లాడుకోకూడదు, ఒంటరిగా మాట్లాడుకోవాలి. నలుగురు ఎదురుగా ఇద్దరిదే ఒకటే మాట. భేదం ఉంటే ఒంటరిగా ఉన్నప్పుడు అడిగితే రాముడు దానికి సమాధానం చెప్తాడు. అడిగిందని ఈయన కోపం తెచ్చుకోలేదు, సమాధానం వినావిడ అంగీకరించడం జరిగింది. ఇది ఉత్తమమైనటువంటి దాంపత్యం. ఒకరు తప్పు చేస్తున్నారంటే మరొకరు సరిదిద్దాలే తప్ప నాకెందుకు, ఆ పాపం నాది కాదు కదా అనుకున్నట్టయితే అది ఆదర్శమైనటువంటి దాంపత్యం కాదు. అటువంటి ఇల్లాలు గొప్ప ఇల్లాలుగా పరిగణించబడదు. ఈనాటి పరిస్థితులకి దీన్ని మనం అన్వయం చేసుకుని చెప్పుకున్నట్టయితే, నువ్వు లంచం పుచ్చుకుని వచ్చావా, నాకేమీ లంచం పుచ్చుకుంటే పాపం నీది, రేపొద్దున పట్టుబడితే జైల్లో ఉండేది నువ్వు తెచ్చిన డబ్బు మాత్రం నేను చాలా చక్కగా వాడుకుంటాను, నగలు కొనుక్కుంటాను,
చీరలు కొనుక్కుంటాను అనే భార్య గనక ఉన్నట్టయితే ఎలా ఉంటుందండి జీవితం? ఆ స్త్రీయే నువ్వు లంచం తీసుకొచ్చిన డబ్బుతో నేను పిల్లలకి వండి పెట్టను, నేను తినను, దాన్ని అక్కడ పడే జీతంతో మాత్రమే నేను నీకు నాకు పిల్లలకి వండుతాను అని అనగలిగిందంటే లంచం పుచ్చుకునే మగవాళ్ళు ఉంటారా? భర్తని సరైన దారిలో పెట్టగలిగినటువంటి ఒకే ఒక్క ఆయుధం భార్య మాత్రమే. ఎక్కడ లేరు అనడానికి వీలేదు. మూర్ఖులు ఉండొచ్చు, కఠినులు ఉండొచ్చు, దుర్మార్గులు ఉండొచ్చు, క్రూరులు ఉండొచ్చు. వాళ్ళు ఎక్కడుంటారు? 100కో 1,00,00,000 ఒక్కళ్ళు ఉంటారు. కానీ సామాన్యంగా లోకంలో ఎక్కువ మంది ఇలాగే ఉంటారు. ఎక్కువ లంచాలు పుచ్చుకుంటున్నారు అంటే భార్యలు మందలించటం లేదని అర్థం. నువ్వు ఇట్లా చెయ్యవద్దు అని అడ్డుపడకుండా తెచ్చిన డబ్బుని వాడుకుంటున్నారని అర్థం. వాడుకోకుండా ఇది లంచం తెచ్చిన డబ్బు గనక నేను ముట్టుకోనని పక్కకు పెట్టమనండి. రెండో రోజు లంచం తీసుకుని వస్తాడా? రాడు. లంచమే కాదు, అన్యాయమే కాదు, అక్రమమే కాదు, ఇలాంటి చాలా విషయాలు ఉన్నాయి. ఉదాహరణకు ఒకటి చెప్తున్నాం, భర్తని సరైన దారిలో పెట్టవలసినటువంటి బాధ్యత స్త్రీకి ఉంది. తప్పుదారిన పెడుతున్నాడంటే దండించవలసిన, నిందించవలసిన, ఎత్తి చూపించవలసినటువంటి బాధ్యత ఉంది తప్ప ప్రతిదానికి దాసోహం అంటూ కాళ్ళు పట్టుకోవడం మన ధర్మం. దీనికి గొప్ప పతివ్రతలుగా చెప్పబడేటటువంటి స్త్రీలందరూ కూడా ఉదాహరణలే. ద్రౌపది ఎంత మాట అందండి. ధర్మరాజుని, భీముణ్ణి, అర్జునుణ్ణి ముగ్గురిని కలిపి కీచకుడు ఆస్థానంలోకి వచ్చినప్పుడు ఏమిటలా నట్టువరాలిలాగా వస్తున్నావు అని అంటాడు. అంటే ఆవిడ అక్కడ ఆపకపోతే సభలో రసాభాసం అవుతుంది అనేటటువంటి ఉద్దేశంతో ధర్మరాజు అంటే ఆవిడ అంటుంది, నేను నట్టువరాలినే. ఎందుకు కాను? నా భర్తల్లో ఒకడు జూదగాడు, ఒకడు తిండిపోతూ, మరొకడేమో నృత్యం చేస్తూ ఉంటాడు. మరి నేను నృత్యం చేయకుండా ఎట్లా ఉంటాను అంది. ఇంత మాట నేరుగా ముఖాన అన్నది అంటే భర్తలని సరైన దారిలో పెట్టాలి అన్న ఉద్దేశంతో అన్నదే తప్ప వాళ్ళ మీద చులకన భావం కానీ మరొకటి కానీ లేదు. మళ్ళీ ఆవిడ దగ్గరకు వచ్చినట్టయితే ఆవిడ గృహ నిర్వహణ ఎలా చేసిందో సత్యభామకి చెప్పినటువంటి మాటల్లో మనకు కనపడుతుంది. అరణ్యవాసంలో సత్యభామ కృష్ణుడు ఒక్కసారి వాళ్ళని కలవడానికి వచ్చినప్పుడు సత్యభామ వెళ్ళి ద్రౌపదితో అంటుంది, 5 భర్తల ముఖాన చిరునవ్వు మాయకుండా ఉంటుంది, నువ్వు ఏం మంత్రం వేశావు, ఏం మాయ చేశావు, ఏం మందు పెట్టావు అని అడిగింది. చీ చీ చీ, ఎంత మాట మాట్లాడావు, జగన్నాథుడి భార్య అయ్యుండి ఇటువంటి మాటలు మాట్లాడచ్చా అంటే అసలు ఆ మాట మాట్లాడినందుకు కృష్ణుడు భార్య అయ్యే అర్హతే లేదు సత్యభామకి. మందు పెడితే ఎందుకు పనికి రాకుండా చేతకాని వాళ్ళుగా తయారవుతారు, మంత్రాలతో మన్ను తిన్న పాముల్లా తయారవుతారు. ఈ రెండూ కూడా వ్యతిరేక ఫలితాన్ని ఇస్తాయి. భర్తలు ఆనందంగా ఉండాలంటే ఏం చేయాలో నేను చేసినవి చెప్తాను వినమని ఆవిడ చేసిన పనులన్నీ చెప్తుంది. సమర్థత అంటే అలా ఉండాలి. ఏం చేస్తుంది? వాళ్ళకి చక్కగా వాళ్ళు బయట పనులు చేసి ఇంటికి వచ్చేటప్పటికీ, అంటే ఇక్కడ గుర్తుంచుకోండి, ఈవిడ బయట పనులు చేయడానికి వెళ్ళలేదు. ఈ ఉదాహరణ చూసి ఈనాడు మేము సమానంగా భర్తతో పాటు ఉద్యోగాలు చేయడానికి ఎడుతున్నాం, ఇద్దరం ఒకసారి ఇంటికి వస్తున్నాం, అయినా ద్రౌపదిలా మేము ఉండాలి అంటే మాకు కుదురుతుందా అని అడుగుతారు. ఈనాటి పరిస్థితుల్లో ఇది మాత్రం కుదరదు. ఎందుకంటే ద్రౌపది బయట పనులు చేయడానికి వెళ్ళాల. వీళ్ళు రాజ్య వ్యవహారాలు నిర్వర్తించడానికి అనేక పనులకు బయట పెడితే తిరిగి వచ్చేటప్పటికి వాళ్ళకు కావాల్సినటువంటివన్నీ చేసేదిట. కాళ్ళు కడుక్కునేందుకు నీళ్ళు ఇవ్వడం తగ్గించి చిరునవ్వుతో ఎదురొచ్చి మాట్లాడి లోపలికి తీసుకుని వెళ్ళి వాళ్ళని సేదదీర్చి మాతృభావనతో వాళ్ళకి భోజనం పెట్టేది. అన్నం పెట్టేటటువంటి సమయంలో పెట్టేది భార్య అవనివ్వండి, కూతురు అవనివ్వండి, చెల్లెలు అవనివ్వండి, పరాయి స్త్రీ అవనివ్వండి, కన్న తల్లి అవనివ్వండి, ఎవరైనా సరే అన్నం పెట్టే క్షణాన పెడుతున్న వాళ్ళందరూ తల్లితో సమానం. మాతృహృదయంతోనే పెట్టడం జరుగుతుంది. అలా అన్నం పెట్టి వాళ్ళకి కావలసినవి తీర్చి ఇంకా చెప్పేది. వాళ్ళకి అలసట తెలియకుండా ఉండడం కోసం లెక్కలన్నీ తాను చూసేదిట. ఆర్థిక వ్యవహారాలన్నీ ద్రౌపదే చూసేదట. పని వాళ్ళకి జీతాలు ఇవ్వడాలు లాంటివన్నీ తానే చూసుకునేదిట. ఇల్లు చక్కదిద్దడం అంతా తానే చూసుకునేదిట. వాళ్ళకి ఎటువంటి ఆహారం పెట్టాలి, ఎందుకంటే 5 రకాల భోజనాలు చేసేవాళ్ళు, అందరూ ఒకలా కాదు కదా, ఎవరికి ఎటువంటి ఆహారం పెట్టాలి మొదలైన విషయాలన్నీ తాను చూసుకునేదిట. ఇవన్నీ చూసుకోవడానికి కారణం ఏమిటి? ఆవిడ ఇల్లు దాటి అడుగు బయట పెట్టడానికి అవసరం లేకపోవడం. అది అవసరం ఉన్నప్పుడు ఈ ఇంటి బాధ్యత ఏదైతే ఉందో అది సంపాదనలో తన భార్య సగం బాధ్యత వహించింది గనక ఇంట్లో ఆవిడ చేసే బాధ్యతలో కూడా సగం బాధ్యత పురుషుడు వహించినప్పుడు ఇల్లు చక్కగా ఉంటుంది. లేకపోతే ఎలా ఉంటుంది నేను చెప్పనక్కర్లేదు, మనం రోజు చూస్తూనే ఉంటాం ఆడవాళ్ళు ఎంత ఇబ్బంది పడుతూ ఉంటారో, ఎన్ని ముఖ్యమైనటువంటి విషయాల్ని పక్కకు పెట్టాల్సి వస్తుందో, పిల్లల్ని ప్రేమగా చూసుకోవడాలు లాంటివన్నీ
ఎందుకు వెనకబడిపోతున్నాయో ఇవన్నీ మనకు అర్థమవుతాయి. ఇది తాను చెప్పిందే కాకుండా రాజసూయ యాగం చేసిన తర్వాత కర్ణుడు, దుర్యోధనుడు ధృతరాష్ట్రుడి దగ్గరికి వెళ్ళి బాధపడుతూ తమకు అసూయ ఎందుకు కలిగిందో చెప్తారు. ఎందుకు కలిగిందిట అంటే ధర్మరాజుకు ఉన్నటువంటి వైభవము, అక్కడికి వచ్చినటువంటి రాజులు ఇచ్చిన కానుకలు ఇవన్నీ ఒక ఎత్తైతే, ఆ రాజసూయ యాగానికి సంబంధించిన మయసభ మరొక ఎత్తైతే, అన్నింటికన్నా తనకి కలిగినటువంటి భావం ఒకటి చెప్తాడు. ద్రౌపది గురించి చెబుతూ, అందరూ భోజనాలు చేసిన తరువాత రాత్రికి ఇంకా ఎవరూ తినడానికి లేరు అన్నప్పుడు మాత్రమే తాను ఆహారం తీసుకునేదిట ద్రౌపది. పగలంతా కూడా అలా చకచక చాలా వేగంగా చురుకుగా పనులు చేస్తూ అన్నింటినీ నిర్వహణ బాధ్యత తాను పైన వేసుకుని, పైన ఉపద్రష్టగా అంటే పైన చూసేది సూపర్వైజర్ అంటారు, పనులు చేయడం కాదు చేయించటం, చేయిస్తూ తిరిగేదిట. చివరికంటాడు, ద్రౌపది లాంటి భార్య ఉంటే చేయలేనిదే ఉంది ఈ లోకంలో అంటాడు. అంటే కార్యనిర్వహణ అన్నది ఆడవాళ్ళకి సహజంగా వచ్చినటువంటి లక్షణం. మగవాళ్ళు తెచ్చిపెట్టుకోవాలి, ఎలా ఈ వ్యవహారాన్ని నిర్వహించాలి, దక్షతని ఎలా సముపార్జించాలి అన్నది వాళ్ళు లెక్కల ప్రకారం నేర్చుకుంటారు. స్త్రీలకి లెక్కలక్కర్లా, సహజాతంగా అంటే లోపల నుండి ఇంట్యూటివ్గా, ఒకళ్ళు చెప్పాల్సిన అవసరం లేకుండా, నేర్చుకోవాల్సిన అవసరం లేకుండా పిల్లలని పెంచటం, వాళ్ళ బాధ్యత నిర్వహించటం మొదలైనటువంటివన్నీ వీళ్ళకి సహజంగా ఉంటాయి గనక ఏ పనినైనా నిర్వహించటం అన్నది సహజాతంగా వస్తుంది. కనుక ద్రౌపదిని చూసి ఎక్కువ అసూయపడ్డాడు. ద్రౌపది లాంటి భార్య ఉందని చూసి అసూయపడ్డాడు దుర్యోధనుడు. భారతంలో ఆ భాగాన్ని మనం చదివి చూస్తే స్పష్టంగా తెలుస్తుంది. ఇంత గొప్పగా వ్యవహార నిర్వహణ చేసినటువంటి ద్రౌపది అవసరం వచ్చినప్పుడు ధర్మరాజుని నిలబెట్టి ఇంత మాటలు అంది. ఆ తరువాత ఎవరిని ఎక్కడ ఎంత మాట అనాలో అంత మాటలు కూడా అంది. ఉపపాండవుల వధ అయినప్పుడు ద్రోణునితో సిఖింబడక ద్రోణ కుటుంబినియున్నదింట అంటుంది. ద్రోణుడితో పాటు సహగమనం చేయకుండా ద్రోణుడి భార్య ఉంది కొడుకు మీద ప్రేమతో అంది. అంటే అందులో ఉన్నటువంటి ఆవిడ లోపం పక్కనే ఉన్న అత్తగారిని కూడా ఎత్తి చూపించిందేమో. ఎందుకంటే కుంతీదేవి కూడా సహగమనం చేయలే, మాదిరి చేసింది. అవసరమైతే నిష్పక్షపాతంగా మెచ్చుకోవడం, తప్పుంటే చెప్పడం, ఇవన్నీ కూడా చాలా చక్కగా మనకి కనపడుతూ ఉంటాయి. ఆ ద్రౌపది లాంటి భార్య ఉన్నది గనకే ధర్మరాజు అంత గొప్ప పని చేయగలిగాడు. ఆ పైన అవసరమైతే ఎంత రెచ్చగొట్టగలిగిందో తెలుసా? తన జుట్టు ఇలా చేత్తో పట్టుకుని, నల్లని తాచుప్రాములాగా ఉన్న జుట్టు ఇట్లా పట్టుకుని చూపిస్తూ అంటుంది, దీన్ని పట్టుకున్నటువంటి దుశ్శాసనుడు చేతులు విరగ్గొట్టకుండా, దుర్యోధనుడి తొడలు పగలగొట్టకుండా ఉంటే కర్రి విక్రమంబు కాల్పనే అంటుంది. ఆ అర్జునుడి పరాక్రమం ఎందుకు తగలబెట్టను? ఎప్పుడు ఓ పెద్ద గద భుజానేసుకు తిరుగుతాడు ఒకతను, అతని గద ఎందుకు అంది. అంటే భీముణ్ణి అర్జునుడిని కూడా అనాల్సిన 2 మాటలు అన్నది. అంటే అవసరమైనప్పుడు, తప్పు చేస్తున్నారేమో అని సందేహం కలిగినప్పుడు సరిదిద్దవలసినటువంటి బాధ్యత ఎప్పుడూ కూడా స్త్రీల మీద ఉన్నది. భార్య అలా సరిదిద్దినప్పుడే ఇల్లు బాగుంటుంది. మనం గమనించి చూసినట్టయితే చాలామంది ఇళ్లల్లో మగవాళ్ళు ఏ విధంగా బయట ప్రపంచంలో ప్రవర్తించినా ఇంటికి వచ్చేటప్పటికి చాలా బుద్ధిమంతుల్లాగా కనపడుతూ ఉంటారు. ఎందుకంటే ఎక్కడన్నా చెడ్డ పేరు తెచ్చుకోవచ్చేమో కానీ భార్య దృష్టిలో చెడ్డ పేరు తెచ్చుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండదు. భార్య కూడా నువ్వు పనికిరాని వాడివి అని అన్నదనుకోండి, ఒకవేళ ఏ కారణంగా అన్నా, ఎందుకు ఆ బతుకింకా అనవసరం. అందువల్ల భార్య దగ్గర మాత్రం చాలా సత్ప్రవర్తన కలిగినటువంటి వాళ్ళల్లాగా, ఎటువంటి చెడు గుణాలు లేనటువంటి వాళ్ళల్లాగా ప్రవర్తించటం అన్నది మనం గమనిస్తూ ఉంటాం. ఒక భార్యగా ధర్మ మార్గంలో నడవడానికి భర్తకి సహకరిస్తుంది. భార్య లేనట్టయితే ఏ మగవాడు కూడా ఏ ధర్మ కార్యం చేయడానికి అర్హుడు కాడు. మనం లోకంలో అనుకుంటాం భర్త లేనటువంటి స్త్రీ చాలా పనులు చేయడానికి పనికిరాదు అని దూరంగా పెడుతూ ఉంటాం. అందరికీ తెలిసిన విషయమే అది. కానీ జాగ్రత్తగా తెలుసుకున్నట్టయితే భార్య లేని మగవాడు కూడా చాలా పనులకి పనికిరాడు. కన్యాదానం చేయాలన్నా, కొడుక్కి ఒడుగు చేయాలన్నా, స్నాతకం చేయాలన్నా, గృహప్రవేశం చేయాలన్నా, యజ్ఞం చేయాలన్నా, యాగం చేయాలన్నా, ఆఖరికి గుళ్ళో దేవుడి కళ్యాణం చేయాలన్నా
భార్య పక్కన లేనిదే మగవాడికి అర్హత లేదు. భర్త లేని స్త్రీ ఎంతో, భార్య లేని పురుషుడు కూడా అంతే. ఈ సంగతి తెలియక మనం స్త్రీల విషయంలోనే అన్ని నియమాలు పాటిస్తూ ఉంటాం. పురుషుల విషయానికి వచ్చేటప్పటికి గమ్మత్తుగా మర్చిపోతాం. చాలా తెలివిగా, కావాలనో అనుకోకుండానో అప్రయత్నంగానో తెలియదు కానీ మర్చిపోవడం జరుగుతూ ఉంటుంది. అందుకే ఆవిడంటుంది శకుంతల, ధర్మార్థ సాధనకుపకరణంబు అని భార్య యొక్క లక్షణాలను చెప్తుంది. ధర్మ మార్గంలో చరించాలి అన్న అర్థం అంటే ప్రయోజనం ఏదైనా ఉంటే దాన్ని పొందాలన్నా ఆ రెండింటికి కూడా ఉపకరణము, పనిముట్టుగా పనికొస్తుంది భార్య. భార్య లేనివాడు యజ్ఞం చేయలేడు. యజ్ఞం చేయకపోతే యజ్ఞఫలం అనుభవించడానికి అవకాశం ఎక్కడుంది? భార్య ఉండాలి యజ్ఞం చేయడానికైనా. కన్యాదానం చేయాలన్నా భార్య ఉండాలి. కనుక ధర్మాన్ని ఆచరించటానికి, ధర్మ మార్గంలో తాను కొన్ని ఫలితాలు పొందాలి అంటే పక్కన భార్య ఉండాలి. గృహలక్ష్మి లేని ఇల్లు దరిదాపుల్లో ఎలా ఉంటుంది అంటే ఏమీ లేని శూన్యంలాగా కనపడుతుంది. అటువంటి ఇంటికి దీపం ఇల్లాలు అని మన వాళ్ళు చెప్తారు. దీపం లేని ఇల్లులాగానే చీకటితో నిండినట్టుగా ఆ ఇల్లు కనపడుతూ ఉంటుంది. కనుక ఎప్పుడూ కూడా దీపం లాంటి ఇల్లాలు ఆ ఇంటికి వెలుగు. స్వస్తి.